హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోనీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈరోజైతే మేము గన్నవరం ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. అండ్ మేము 6 days అయితే ట్రిప్ ప్లాన్ చేశాము. ఎక్కడికి ఏంటి అని చెప్పే ముందు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజైతే మాకు చాలా స్పెషల్ అన్నమాట. ఎందుకు అంటే ఇద్దరి డ్రీమ్స్ అయితే నెరవేరబోతున్నాయి. ఒకటి వచ్చేసి మా మమ్మీది అండ్ నెక్స్ట్ వచ్చేసి నా డ్రీమ్ అన్నమాట. మా మమ్మీ డ్రీమ్ ఏంటి అంటే చాలా ఇయర్స్ నుంచి ఫ్లైట్ ఎక్కాలి అని ఉండే మా మమ్మీకి. అది ఈ ట్రిప్ వల్ల నెరవేరబోతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి నా కోరిక అదేంటి అంటే నేను స్కూల్ డేస్ నుంచి ఈ డెస్టినేషన్ ప్లేస్కి అయితే వెళ్దామని అనుకుంటున్నాను. బట్ ఇప్పటి వరకు కుదరలేదు. అట్ లాస్ట్ ఫైనలీ మా హస్బెండ్ వల్ల నెరవేరబోతుంది. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని మీతో చెప్తాను. అదేంటి అంటే కేరళ వెళ్తున్నాం అన్నమాట మేము. అండ్ ఈ ట్రిప్ అయితే మొత్తం 6 days ఉండబోతుంది. ఎలా ఉంది ఏంటి బడ్జెట్ అవన్నీ నేను మీకు కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇప్పుడైతే మాకు గన్నవరం నుంచి హైదరాబాద్, ఇంకా హైదరాబాద్ నుంచి కొచ్చి ఫ్లైట్ ఉందన్నమాట. సో మాకు 7:30కి ఫ్లైట్ ఉంది కాబట్టి 5కి స్టార్ట్ అయ్యి 5:30కి అయితే ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాము. అండ్ సెక్యూరిటీ చెక్ చేసుకొని అండ్ చెక్ ఇన్ చేసి లోపలికైతే వచ్చేసామన్నమాట. రోనీ రియా అయితే ఫుల్ ఆడుకుంటున్నారు. ఇక్కడ ఏంటి అంటే మేము వెళ్ళినప్పుడు ఇండిపెండెన్స్ డే అప్పుడే 2 days బ్యాక్ అయ్యిందనమాట. సో అందుకని చెప్పి ఇక్కడ బెలూన్స్తో అంతా డెకరేషన్ చేశారు. అండ్ ఆ బెలూన్స్ చూసి రియా అయితే చాలా ఎక్సైట్ అయిపోయింది. అండ్ ఆ బెలూన్స్ కావాలని అడుగుతూ ఉందన్నమాట. మాకు 7కి తెలిసిన విషయం ఏంటి అంటే ఫ్లైట్ అనేది టెక్నికల్ ఇష్యూ వల్ల డిలే అయ్యింది అని తెలిసిందనమాట. మిస్టేక్ వాళ్ళదే కాబట్టి మాకు 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. చెన్నై నుండి కానీ బెంగళూరు నుంచి కానీ కొచ్చి వెళ్ళాలి అని చెప్పారనమాట. సో మాకు బెంగళూరుకి వెంటనే ఫ్లైట్ ఉంది, బట్ వెయిటింగ్ టైం చాలా ఉంది. అండ్ చెన్నై నుంచి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. బట్ చెన్నై నుంచి వెళ్ళాలంటే మాకు 2:30కి ఉందన్నమాట ఫ్లైట్. ఇక ఆలోచించుకొని మేము చెన్నైయే బెటర్ కదా పిల్లలతో అని చెప్పి ఇక చెన్నై నుంచి వెళ్ళాలని డిసైడ్ అయ్యామన్నమాట మొత్తానికి. అండ్ మిస్టేక్ వాళ్ళదే కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ కూడా ఎయిర్పోర్ట్లోనే ప్రొవైడ్ చేశారు. అండ్ బ్రేక్ఫాస్ట్కి అయితే పొంగల్ ఇచ్చారనమాట. చాలా అంటే చాలా బాగుంది. బట్ నేను వీడియో తీయడం అయితే మర్చిపోయాను హడావుడిలో. అండ్ మేమేంటంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. ఎందుకంటే అంతసేపు 2:30 వరకు అంటే పిల్లల్ని మేనేజ్ చేయడం చాలా కష్టం అనిపించింది. సో ఇంటికి వెళ్తే ఏంటంటే పిల్లలకి ఇంకా మాకు కూడా 2 hours అయినా రెస్ట్ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో మేము బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. సో ఇంటికి వెళ్ళి ఇక లంచ్ కూడా చేసేసి 1కి అలా ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాసెస్ అంతా స్టార్ట్ అయింది. లైక్ సెక్యూరిటీ చెక్ అని బోర్డింగ్ అని అన్నీ చేసుకొని మళ్ళీ లోపలికి వచ్చామన్నమాట. ఇక్కడ ఏంటి అంటే మమ్మీ ఫ్లైట్ ఎక్కుతున్నావు కదా భయం వేస్తుందా నీకు అని అడిగితే లేదు భయం ఎందుకు, నాకేం భయం వేయట్లేదు అని చెప్తా ఉన్నారు. ఇక అది క్యాప్చర్ చేయాలి అని చెప్పి నేను తను అడుగుతూ ఉన్నాను అనమాట, వీడియో షూట్ చేస్తా. అండ్ రియా అయితే అక్కడ బెలూన్స్ అన్నీ చూసి ఎగ్జైట్ అవుతా ఉందన్నమాట. అది కావాలంటది. మేము వెయిట్ చేస్తున్న దగ్గర అయితే చాలా అంటే చాలా చల్లగా ఉందన్నమాట. ఇక తనకి చలేస్తుంది అని చెప్పి నేను స్వెటర్ వేస్తే అది ఉంచుకొని అని చెప్పి తీసేస్తూ ఉంది. మొత్తానికి ఎలాగైతే నిద్రపుచ్చాను. ఇక వాళ్ళ అన్నయ్య చూడండి ప్యాంపర్ చేస్తూ ఉన్నాడు అనమాట. రియాని కిస్ పెట్టుకుంటున్నాడు, చక్కగా ఆడిద్దామని చూస్తున్నాడు. కానీ తనేమో నిద్రపోయింది మొత్తానికి. తనేంటంటే రియా మెలకుగా ఉన్నప్పుడు అస్సలు కూర్చొనివ్వట్లేదు. బెలూన్స్ కావాలంటది. సరే అని చెప్పి వైట్ బెలూన్ ఇస్తే నాకు వైట్ బెలూన్ వద్దు ఆరెంజ్ కావాలంటది. ఆరెంజ్ ఇస్తే కాదు గ్రీన్ కావాలంటది. అలా అన్ని బెలూన్స్ తీపిస్తుంది అనమాట. ఇక ఎందుకు అని చెప్పి చక్కగా ఊపితే ఇక నిద్రపోయింది తనైతే. అండ్ చూడండి ఇక్కడ మళ్ళీ ఇంటికి వెళ్ళామని చెప్పా కదా. సో మళ్ళీ వచ్చినప్పుడు వీడియో రికార్డ్ చేశాను అనమాట నేను. ఇప్పుడైతే ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా అయిపోయిందనమాట. ఇక మొత్తానికి బోర్డింగ్ చేసేసి లోపలికైతే వచ్చేసాము. అండ్ ఇక్కడ మనకి లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఎయిర్లైన్ బస్సే వచ్చి మనల్ని పికప్ చేసుకుంటుంది. సో ఇదే అనమాట ఆ బస్సు. వెంటనే ఒక 1 minute వెళ్ళిపోతాం మనం. ఇక పిల్లలతో ఉన్నా కదా అని కూర్చున్నాను అంతే. సో రియా కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది. అంతా కొత్తగా కనిపిస్తుంది కదా. సో అందుకనమాట
నేనైతే ఇద్దరు పిల్లలతో ఎట్లా మేనేజ్ చేయాలి ఏంటి అని భయపడుతూనే ఉన్నాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచాం కదా, సో వాళ్ళు కూడా డిస్టర్బ్డ్గా ఉంటుంది కదా స్లీప్ అనేది. ఇక రోనీ ఇబ్బంది పెడతాడేమో, రియా ఇబ్బంది పెడుతుందేమో అని అనుకున్నా, కానీ మొత్తానికి ఇద్దరు పిల్లలైతే అంత క్రాంకీగా లేరు. సంహౌ ఎలాగో మేనేజ్ చేసుకుంటూ వచ్చామన్నమాట జర్నీ అయితే. సో మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కేస్తున్నాము. రియా ఏంటి అంటే ఫ్లైట్ ఎక్కిన వెంటనే కొంచెంసేపు ఒక 10 minutes ఏంటంటే ఏడుస్తూ ఉంది. తర్వాత అయితే నిద్రపోయిందనమాట. రోనీ కూడా ఏంటి అంటే ఫ్లైట్ ఎక్కుతున్నామా, మనం నిజంగానే ఫ్లైట్ ఎక్కుతున్నామా మమ్మీ, నిజంగా ఎక్కుతున్నామా నాన్న అని అడుగుతూ ఉన్నాడు అనమాట. ఇక తను కూడా ఫుల్ ఎక్సైటెడ్, నిద్రపోకుండా చూస్తూ ఉన్నాడు. ఇక రియా అయితే వెంటనే ఒక 10 minutesలో నిద్రపోయిందనమాట. మా మమ్మీ అయితే నిజంగా ఫుల్ అంటే ఫుల్ భయపడింది. ఇక ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు చూడండి, నేను ఆ ఎక్స్ప్రెషన్ ఖచ్చితంగా షూట్ చేయాలని చెప్పి ఇక నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను అనమాట. మనం పైకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఆ కింద హౌస్ అవన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి కదా, అవి చూసి ఇంకా భయపడుతూ ఉందన్నమాట మా మమ్మీ అయితే. ఇక అందుకని చెప్పి క్యాప్చర్ చేశాను. నిజంగా వితిన్ సెకండ్స్లో భలే వెళ్ళిపోతుంది కదా. ఇక్కడ ఏంటి అంటే మా మమ్మీ అడుగుతుంది నన్ను, ఇంత పెద్ద ఫ్లైట్ ఇంతమందిని ఎక్కించుకొని ఎలా వెళ్ళిపోతుందో అసలు గాల్లోకి అని చెప్పి ఇక నాతో మాట్లాడుతూ ఉందన్నమాట. ఇక ఇద్దరం చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నాం. 1 hour అసలు ఎట్లా గడిచిందో కూడా తెలీదు, అంత ఫాస్ట్గా గడిచిపోయింది. చూడండి ఇక్కడ వ్యూ ఎంత బాగుందంటే నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది వ్యూ అయితే చూడడానికి. అండ్ ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళకి అర్థమవుతుంది ఎంత అద్భుతంగా ఉంటుందో చూడడానికి అయితే నిజంగా. మేబీ ఫ్రీక్వెంట్గా ఎక్కే వాళ్ళకి అంత అనిపించదు, ఎప్పుడన్నా ఎక్కే వాళ్ళకి అనిపిస్తుంది కావచ్చు ఇలాగా నాకులాగా. అండ్ మొత్తానికి మేమైతే ఇక్కడ చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే రీచ్ అయిపోయామన్నమాట. చెన్నైలో ల్యాండ్ అయ్యేటప్పుడు తీసిన వీడియో అనమాట ఇది. చూడండి దగ్గరగా వచ్చేసామన్నమాట ల్యాండ్ అయ్యేటప్పటికి. అండ్ మొత్తానికి ఇది చెన్నై ఎయిర్పోర్ట్ అనమాట. మేమేంటంటే చెన్నై ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు కొంచెం టైం ఉంటుంది కదా మీకు చూపించడానికి, అన్నీ చూపించవచ్చు అని అనుకున్నా. బట్ ఏంటంటే వెంటనే 2:30కి మేము ఫ్లైట్ ఎక్కామంటే 3:30కి రీచ్ అయిపోయాము. మళ్ళీ వెంటనే మాకు 4:30కే ఫ్లైట్ ఉందన్నమాట. చాలా అంటే చాలా హడావుడి అయిపోయింది. అండ్ ఫ్లైట్ ల్యాండ్ అయిన వెంటనే మనం దిగం కదా, సో వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత లగేజ్ అంతా తీసుకొని పిల్లల్ని తీసుకొని రావడం అనేది చాలా అంటే చాలా కష్టం అనిపించింది. నేనైతే నిజంగా చాలా అలసిపోయా అసలు అదంతా నడవడానికి. ఎయిర్పోర్ట్ చాలా పెద్దగా ఉంది, ఇక అందులో పిల్లలతో నడవాలంటే కష్టం అనిపించింది నాకైతే. అండ్ హడావుడి అయిపోయింది అనమాట. అసలు ఎయిర్పోర్ట్లో ఏమీ చూపించడానికి అసలు టైం లేకపోయింది నాకు. నేనేంటి అంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కదా, 7:30కి ఎక్కితే 8:30కి ల్యాండ్ అయిపోతాము. అండ్ 8:30 నుంచి మళ్ళీ ఆఫ్టర్నూన్ వరకు మనకి ఖాళీయే కదా, చక్కగా లాంజ్లో స్పెండ్ చేయొచ్చు హైదరాబాద్లో అని అనుకున్నా. బట్ అదంతా తారుమారైపోయింది ఒక్క 2 minutesలో. ఇక తెలిసేసరికి నాకు బాధ అనిపించింది, అరే ఏం షూట్ చేయలేకపోతున్నానే వీడియో అని అనిపించింది అనమాట. సో ఇక్కడ చెన్నైలో కూడా అసలు ఏం కనీసం ఆగి ఏమైనా చూపించడానికి కానీ ఏమైనా కొనుక్కోవడానికి కూడా అసలు టైం లేకపోయిందనమాట నాకైతే. సో ఇక ఏముంటుంది ఏంటి అని చూపిద్దామని చెప్పి జస్ట్ అలా వీడియో షూట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. పాప మా హస్బెండే అన్నీ పట్టుకొని రియాన్ పట్టుకొని వెళ్ళారనమాట. నేను అసలు నడవలేకపోయాను నిజంగా. అసలు చాలా అంటే చాలా కష్టంగా అనిపించింది నాకు హడావుడిలో. అందులో ఎర్లీ మార్నింగ్ లేవడం ఒకటి, నిద్ర లేకపోవడం ఒకటి, నాకు చాలా కష్టంగా అనిపించింది అనమాట ఆ రోజైతే. నిజంగా అంత స్పీడ్గా అసలు ఎప్పుడూ నడవలేదు, అంత స్పీడ్గా అయితే వచ్చామన్నమాట. వాళ్ళైతే ఎయిర్పోర్ట్ వాళ్ళు కాల్ చేసి, సార్ మీరు వస్తున్నారా లేదా, ఫ్లైట్ టైం అయిపోయింది అని చెప్పి మా హస్బెండ్కి కాల్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ మేము వచ్చేసాము, ఆల్రెడీ ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము అని అంటే అప్పుడు ఇంకా స్పీడ్గా వచ్చేసాం. మొత్తానికి అందరూ వచ్చేసారు, మేమే లాస్ట్ అనమాట ఫ్లైట్ ఎక్కిందైతే. అండ్ చూడండి రోనీ అయితే చక్కగా కూర్చొని బిస్కెట్స్ తింటా ఉన్నాడు, పాపం దానికి ఆకలేస్తూ ఉందన్నమాట. చాలా టైం అయింది కదా. మేము కొచ్చి రీచ్ అయ్యేసరికనే 5:30 అయిందనమాట. అండ్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చేసరికి మాకు 6 దాటిపోయింది. మా ఆడబిడ్డ వాళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ కొచ్చిలో మా కోసం వెయిట్ చేస్తున్నారనమాట. వాళ్ళు కొంచెం త్వరగా రీచ్ అయిపోయారు. సో ఏంటి అంటే హోటల్ బుక్ చేసుకొని అక్కడే ఉండండి మేము వస్తామని చెప్తే వాళ్ళు అక్కడే మా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ మేమేంటి అంటే అందరం కలిసి
ఎల్ఎప్పి వెళ్ళాలని మా ప్లాన్ అనమాట. ఎల్ఎప్పిలో మేము అస్తమయ హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. ఎందుకు అంటే ఆ హోటల్ అనేది మనకి సన్సెట్ కానీ లేదా పక్కన బీచ్ వ్యూ కానీ చాలా బాగుంటుంది. ఫ్లైట్ అనేది డిలే అవ్వడం వల్ల అసలు సన్సెట్ అనేది చూడలేకపోయాము అండ్ ఆ బీచ్ కూడా చూడలేకపోయాము అనమాట. మేము నిజంగా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అసలు ఆ హోటల్ అనేది బుక్ చేసుకున్నదే సన్సెట్ చూడ్డానికి. అక్కడ సన్సెట్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేశారనమాట మా హస్బెండ్. బట్ అవేమి చూడలేకపోయాము అని కొంచెం బాధ అనిపించింది మాకైతే. నార్మల్గా అయితే మనం ఏదైనా ప్లేస్కి వెళ్తే విజిట్ చేయడానికి మనం కార్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా. బట్ మేమేంటి అంటే 2 ఫ్యామిలీస్ వెళ్తున్నాం అండ్ మొత్తం 10 మెంబర్స్ అయితే ఉన్నామన్నమాట. సో 10 మెంబర్స్ మీద 2 కార్స్ అంటే మనకి బడ్జెట్ అనేది చాలా ఎక్కువైపోతుంది. మీకు తెలుసు కదా, కార్ అంటే కొంచెం ఎక్కువే ఛార్జ్ చేస్తారు. సో అందుకని చెప్పి మేము ఈ బస్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. మొత్తానికి ఈ బడ్జెట్ ఎంత అయింది ఏంటి అనేది నేను కమింగ్ వీడియోస్లో కానీ లాస్ట్ వీడియోలో కానీ ఖచ్చితంగా షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి సెమీ లగ్జరీ బస్ అనమాట. అండ్ పిల్లలకి కానీ మాకు కానీ బాగుంటుంది అని చెప్పి మేము ఈ బస్ అయితే ఓకే చేసాము మొత్తానికి. అండ్ బస్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. పిల్లలతో వెళ్ళడానికి కానీ జర్నీకి కానీ చాలా మంచిగా అనిపించింది నాకైతే. రియా అయితే ఇక బస్సులో ఆడుకుంటా ఉందన్నమాట. రోనికి కూడా చక్కగా నచ్చింది బస్సు. కొంచెం అటు ఇటు తిరగడానికి కూడా బాగుంటుంది కదా. ఇదైతే జర్నీ ఎక్కువ చేసినట్టు కూడా అనిపించదు. సో ఇక ఇద్దరు ఆడుకుంటున్నారు పిల్లలు. సో మొత్తానికి మేము హోటల్ రీచ్ అయ్యేసరికి మాకు 10 అయితే అయిపోయిందనమాట. ఇక వెళ్ళిన వెంటనే ఇక నేను రియాకి అన్నం అయితే ప్రిపేర్ చేసేసి గబగబా తనకైతే పెట్టేశాను. మేమైతే హోటల్ వాళ్ళకి చెప్పి ఇక ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మొత్తానికి ఈరోజు అయితే ఇలా గడిచిపోయిందనమాట. నేను కమింగ్ వీడియోస్లో డీటెయిల్స్ అన్నీ చెప్తాను. బడ్జెట్ గురించి కానీ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది ప్రతిదీ షేర్ చేస్తాను. అండ్ బడ్జెట్లో ఎలా వెళ్ళాలి అనేది కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఖచ్చితంగా చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.